ఇప్పుడు లేటెస్ట్ కూడా చేస్తే 10 అబోవ్ ఉన్నాయి, 14 బిలో ఉన్నాయి. మా అధికార టీం నా వెనకాల పక్కన ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం మిస్టేక్ చేసుకోవద్దండి. నన్ను ప్రజలు ఎప్పుడూ లేనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను, కానీ 2024 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఇక్కడుండే ప్రజలకు ఎన్డీఏ పైనుండే నమ్మకం, ఆ నమ్మకాన్ని కాపాడే బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది, రాజకీయ నాయకుల పైన ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ గ్రూప్ ఇక్కడ రావాలి. ఎస్హెచ్జి సెర్ఫ్ కానీ, పంచాయతీరాజ్ సర్వీసెస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, డ్రింకింగ్ వాటర్ రూరల్, అదే మరి పార్ట్ హోల్స్ రూరల్. రండి ఇక్కడ రండి, ఈ పక్క నిలబడుకోండి. రండి బ్రదర్. ఈ బ్యాచ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మాత్రం ఎవరు చూస్తున్నారు? మీరు చూస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మాత్రం 3.28% స్టేట్ కంటే అబోవ్లో ఉన్నారు, కడవన్నీ బిలోలో ఉన్నారు. బీ క్లియర్. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎవరు చూస్తున్నారు? రండి ఈ పక్క నిలబడుకో అందరూ నిలబడుకోండి అయిపోయే వరకు, బ్యాచ్గా పైకి నిలబడుకోండి. కమాన్. మిమ్మల్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే మీరు నేను జవాబుదారితనం. రేపు రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ నాకు ముందు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ రావాలంటే మీ దగ్గర పని చేయించాలి, రాజకీయ నాయకులను కూడా మోటివేట్ చేయాలి. అందరం కలిసి సమర్థవంతంగా పనిచేస్తేనే సాధ్యమవుతుంది. మనందరం జవాబుదారితనం ప్రజలకి. ఇక్కడికి వచ్చినప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో ఏమ్మా బాగాలేదు పరిస్థితి, 0.50 మైనస్లో ఉన్నావు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, తొందరలో ఇంప్రూవ్ చేసుకోవాలి. తెలియకపోతే నేర్చుకో, తెలిసి కొంచెం కష్టపడకపోతే కష్టపడేది కూడా నేర్చుకొని బాధ్యత మీది. ఆ బాధ్యత మీకు అప్పచెప్పి నెరవేర్చాలి. వీధి దీపాలు ఎవరు చూస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు నువ్వేనమ్మా, అది కూడా బాగాలేదు, 0.76% మైనస్లో ఉన్నావు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీరే బాగాలేదు, 2.72% మైనస్లో ఉన్నావు. నేను చెప్పను, నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనకాల నీ రికార్డు ఉంటుంది. రేపు నో రికమెండేషన్లు, నువ్వు పనిచేసిన విధానమే నీకు శ్రీరామ రక్ష. పిల్లలకు పరీక్షల్లో మార్కులు ఎట్టొచ్చాయో మీ జాతకాలంతా రాస్తున్నా, అవి మీ వెనకాన్నే ఉంటాయి. మీరు మంచి చేస్తే మంచి అంటారు, మీరు చేయకపోతే చేయలేదంటారు. డ్రింకింగ్ వాటర్ తమరు కూడా బాగాలేదు, 5.12% మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. మీరేం చేస్తారు నాకు తెలీదు. కలెక్టర్తో మాట్లాడుకోండి. కలెక్టర్ గారు మళ్ళీ వస్తా, నాకు ఒక కమిట్మెంట్ ఉంది, పోలవరాన్ని ఒక మోడల్ జిల్లా చేస్తానన్నానంటే మళ్ళీ వస్తా. నా నియోజకవర్గం తర్వాత మొట్టమొదటిసారిగా నేను చూసే డేటా పోలవరాన్ని చూస్తా, తప్పకుండా దాన్ని ఇంప్రూవ్ చేస్తాను. అన్ని విషయాల్లో పార్ట్ హోల్స్ ఎవరు ఆర్ఎన్బి కానీ పంచాయతీ కానీ రెండు కూడా 14% మైనస్ ఉంది తల్లి, బాగాలేదు. నాకు తెలియదు, సెగ్రిగేట్ చేస్తాడు కలెక్టర్. ఆ డేటా కూడా ఇద్దరు చూసుకోండి. మళ్ళీ నాకు ఆ రిపోర్ట్ రాకూడదు. ప్రజలు మీరు శబాష్ అంటే ప్రజలు ఓటేస్తే నేను దండేస్తా, లేకపోతే ప్రజలు నో అంటే మీకు తప్పదు. ఈ ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది, అందరం మారాల్సిందే. సరేనా? ఓకే, క్యారీ ఆన్. కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ మీరు వెళ్ళండి. ఎఫ్లైన్ సర్వే, సిఎంఆర్ఎఫ్, ఆర్ఓఆర్. ఏంటో మీరంతా యంగ్స్టర్స్ బ్రేక్ త్రూ రావడం లేదు.
ఎఫ్లైన్ సర్వే అయితే బాగా ఉంది. 17.73% బాగా చేశారు. గట్టిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకో పక్కన ఆర్ఓఆర్ మైనస్లో ఉన్నారు, 6.06. ఎవరు చూస్తున్నారు? నీదే వెంకటరామయ్య. నాకు తెలియదు అవన్నీ. నువ్వు ఒకవేళ కానీ నీకు సిగ్నల్ లేకపోతే నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నువ్వు తెప్పించుకో. ఆల్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ టీమ్. సో మెనీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉన్నారు మీరు ఇక్కడ. యూ హెవ్ టు ప్రూవ్ యువర్ మెటల్. బీ క్లియర్. మళ్ళీ నేను అడగను, పరిగెత్తాలి మీరు, లేకుంటే నేను పరిగెత్తిస్తా. రెండు ఉంటాయి. మీరు పరిగెత్తకపోతే నేను పరిగెత్తిస్తా. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. సీఎం రిలీఫ్ ఒకటి ఎవరు చూస్తున్నారు? ఇది డిఆర్ఓ చూస్తున్నారు. 4.26% బాగుంది. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చేపట్టుకుంటూ అభినందించండి. బాగా పనిచేసిన వాళ్ళని అభినందిద్దాం. బాగా పని చేయకపోతే చెప్దాం. రెండోసారి మూడోసారి చెప్తాను. మళ్ళీ నాకు వేరే మార్గం లేదు. ఎవరైనా కానీ అవినీతి పరులుంటే కూడా ఒకసారి చెప్తా, కరెక్ట్ చేసుకోమంటా, యాక్షన్ కూడా ఫర్మ్గానే ఉంటుంది. నాకు ఎవరితో రాజీ లేదు. నా కమిట్మెంట్ మీరు. మీ నమ్మకాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. అది చేసి నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.